వారు కూడా సానుకూలంగా స్పందించి వరకు కూడా మా పక్షాన్ని కానీ మా వైపు కానీ ఏ అధికారి ఈ రోజు వరకు చూడకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇది వివక్షత. మేము ఏ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈ గవర్నమెంట్ కానివ్వండి, పోయిన గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాన్ని మేము ఎదిరించడానికి కానీ నేను క్రైమ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇలా దిగ్బంధం చేయడం ఎంతవరకు న్యాయమో అది మీరే గమనించాలి. నిజంగా మేము పారిశ్రామికవేత్తలు, మేము వర్కర్లం కాదు, నెక్స్టైట్లం కాదు, లేదా ఇంకోటి కాదు. కొన్ని వందల మందికి ఉపాధి ఇస్తున్నాము. దేశ ప్రగతిలో, దేశ జిఎస్టీలో మేము భాగం. మేము కూడా జిఎస్టీ పే చేస్తున్నాం. జీడిపిలో మా భాగస్వాములం. అలాంటి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింస చేయటం, లేకపోతే ఈ విధంగా మమ్మల్ని దిగ్బంధం చేయటం, ఇది నిజంగా చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. అది కరెక్ట్ కాదు. మేము ఒకసారి అడుగుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, అనేక సార్లు మీకు విన్నవించుకున్నాం. ఏనాడు ఇప్పుడు గత 40-50 సంవత్సరాలు ఏనాడు జరగని విధంగా ఈ 5 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు ఇవ్వకపోవడం, గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇదిగో ఇస్తానని చెప్పేసి 20% దౌర్భాగ్యం ఏంటంటే ఆ 20% విధానమే లేదండి ఇప్పటివరకు. ఎప్పుడు ఆ 20% విధానం జరగలేదు. ఈ ప్రభుత్వం కొత్తగా 20% ఇచ్చింది, 30% ఇచ్చింది, 40% వాళ్ళకి అనుకూలంగా 100% ఇచ్చింది. ఎంతవరకు న్యాయమో చెప్పాలి. దయచేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రాబ్లం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలు నిర్వీర్యం అయిపోయినాయి. మాకు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులకు, వయసులో ఉన్న వ్యక్తులకి కానీ మేము మెడికల్ కూడా చూపించలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది బిడ్డలు అయితే చదువు మానేసి వీళ్ళ పక్కన ఉన్నారు. ఇంత దుర్భాగ్యమైన జీవితం మేము గతంలో ఎప్పుడూ గడపలేదు. మాకు ఈ పథకాలు ఉన్నాయని చెప్పేసి వాటిని నమ్ముకొని మేము వచ్చి ఆ జీవోల ద్వారా వచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఇవ్వకపోవడం చాలా దూరం. ఎంఎస్ఎంఈలకి అన్నిటికీ ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. కానీ మా ఎస్సీ ఎస్టీలకు వచ్చేది ఇచ్చే పావలా కూడా ఇవ్వకుండా మా నోరు కట్టేసి, మా ముగ్గు ఇది కట్టేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకున్నాం. 20 రోజుల నుంచి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అన్నం లేకుండా, డబ్బులు లేకపోయినా అక్కడే పడుకొని ఇక్కడే ఉండి చాలా దౌర్భాగ్యమైన దైనందిక స్థితిలో మేము బతుకుతాం. రండి, ముందుకు రండి, మాకు అవకాశం కల్పించండి, మమ్మల్ని బతికించండి, మా కుటుంబాలు బతికించండి. మా ద్వారా అనేక మందిని ఇప్పుడు ఇంటికో పారిశ్రమ చేస్తామన్నటువంటి మీ విధానాన్ని ఏ విధంగా అమలు జరుగుతారు? మమ్మల్ని ఇంతమందిని సజీవ సమాధి చేసి మీరు ఇంటికో పరిశ్రమ కావాలి, మేము నిలబడితే కదా మా ద్వారా మమ్మల్ని చూసి కదా కూడా వస్తారు. మేమే దైనందిక స్థితిలో మేము ఏం చేయాలో అర్థం కాక మా యూనిట్లన్నీ ఎన్పీ అయిపోయింది. సో దయచేసి అధికారులు ఇప్పుడు ఏవైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి అధికారి యువరాజు గారు కానివ్వండి, మళ్ళీ అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజు గారు కానివ్వండి, వీళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ. ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరు ఎలా ఉండాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళు చేస్తున్న లాబింగ్ ఇది. అధికారుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించట్లేదు, వాళ్ళు వెళ్ళలేదు, ఇక్కడ వరకు వెళ్ళనివ్వట్లేదు. ఎవరైతే పెట్టేవాళ్ళు ఉన్నారో పెట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారు. ఈరోజైతే దౌర్భాగ్యం ఏంటంటే మేము మహాధర్నాకి ముందుగానే పిలిపించాం, పర్మిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ మేము ఏమేం చేస్తామంటే ఇక్కడ నుంచి నేతల సర్కిల్ నుంచి అంబేద్కర్ టెంపుల్ వరకు వెళ్తానికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి సడన్గా ఈ రోజు వచ్చి మమ్మల్ని బయటకు రానివ్వకుండా దిగ్బంధంలో పెట్టేశారు. ఏం సార్ మేము ఏం చేస్తున్నాం? ఆ పరిస్థితి ఏంటి? మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి? అంబేద్కర్ గారికి దండేసే భాగ్యం కూడా మాకు కల్పించలేదు ఈ ప్రభుత్వం. చాలా దుర్మార్గం అండి. రానున్న రోజులు దీనికి మూల్యం చెల్లించాలి. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఒక్క సీటు కూడా రాదు రానున్న రోజుల్లో. ఈ విధంగా మమ్మల్ని హింసిస్తే ఒక్క సీటు కూడా రాదు. దానికన్నా దౌర్భాగ్య పద్ధతి ప్రభుత్వం. మేము హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి రండి, మాకు రావాల్సినటువంటి సబ్సిడీలు మాకు ఇమీడియట్గా ఇప్పించండి. 2800 కోట్లు 2800 కోట్లు సప్లాన్ నిధుల్ని జనవరి లోపల ఖర్చు పెట్టాలన్నారు. ఎవరు ఖర్చు పెడతారు 2800 కోట్లు? మీరు మీ పథకాలకి మీ దుకాణాలు నింపుకోండి, టేబుల్ నింపుకోవడానికి ఇస్తున్నారు. 100 రూపాయలకి ఎకరం పొలం ఇస్తారు. ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయలకి ఎకరం పొలం ఇచ్చారు చూపించండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇది మా దగ్గర మేము కూడా చేస్తున్నాం కదా. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వాలు కొందరికీ అవకాశాలు కల్పిస్తూ మా నోటుకు కప్పేసి మమ్మల్ని సమాధి చేసే పరిస్థితి చేస్తుంది.